వర్షాకాలము, చలికాలంలో దంతాలు సహజంగా పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి వర్షాకాలంలో, చలికాలంలో. సో ఎలా వాటిని కాపాడుకోవాలి? వర్షాకాలంలో చలి తీవ్రత పెరగడం వల్ల టూత్ లోపల పల్ప్ ప్రెషర్ పెరిగి ఈ టూత్ సెన్సిటివిటీ, పంటి నొప్పి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళకి ఈ ఎనామిల్ అనేది అరిగిపోయి ఈ డెంటిన్ ఎక్స్పోజ్ కావడం వల్ల ఈ పల్ప్ ప్రెషర్ పెరిగి కొంచెం పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇలా సెన్సిటివిటీ, పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం పీరియాడిక్ డెంటల్ చెకప్ చేయించుకుంటే బాగుంటుందండి. సెన్సిటివిటీని మనం ఎలా కంట్రోల్ చేయాలి అంటే, సెన్సిటివిటీకి మార్కెట్లో చాలా డీసెన్సిటైజింగ్ పేస్ట్ ఉన్నాయండి, అది వాడాలి. దాంతోపాటు దగ్గర ఉన్న డెంటిస్ట్ని కలిస్తే దానికి సరైన ట్రీట్మెంట్, రెస్టరేటివ్ ఫిల్లింగ్ అంటాము, రెస్టరేషన్ చేయించుకోవడము, లేదంటే రూట్ కెనాలు, లేదంటే క్యాపింగ్ చేయించుకుంటే మీకు సెన్సిటివిటీ తగ్గే అవకాశం ఉంటుందండి. ప్రాపర్ బ్రషింగ్ అండి. సో డైలీ 2 times, మార్నింగ్ అండ్ ఈవినింగ్ పడుకునే ముందు కంపల్సరీ బ్రషింగ్ చేయాలండి. షుగర్ ఇంటేక్ తగ్గించాలి. వర్షాకాలంలో, చలికాలంలో చాలామంది హాట్ కాఫీ, హాట్ చాక్లెట్స్ తినడం అలవాటు ఉంటుందండి. సో ఈ హాట్ కాఫీ, హాట్ చాక్లెట్స్ తినడం వల్ల అందులో ఉండే షుగర్ కంటెంట్ వల్ల మనకు టీత్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఈ హాట్ కాఫీ కానీ, ఈ హాట్ బెవరేజెస్ తగ్గించుకోవడం మంచిది. ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలండి. వాటర్ ఎక్కువ తీసుకుంటే బ్యాక్టీరియా అక్యుమిలేషన్ అనేది టీత్ మీద జరగదు. సో వాటి వల్ల ఎనామిల్ ప్లస్ చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. అండ్ పీరియాడిక్గా డెంటిస్ట్ని కలవడం, 8 months to 1 year ఒకసారి పీరియాడిక్ చెకప్ చేయించుకోవాలండి. సో ఇలా చేయడము, యూజువల్గా వర్షాకాలంలో చిగుళ్ళ సమస్యలు, నోటి పూత, నోటి అల్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎవరికైతే ఈ చిగుళ్ళ సమస్య, నోటి పూత, నోటి అల్సర్ వస్తుందో అది వైరల్ ఇన్ఫెక్షన్గా మనం పరిగణిస్తామండి. సో ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందో కంపల్సరీ నెక్స్ట్ బ్రష్ చేంజ్ చేయడం అనేది మ్యాండేటరీ అండి, లేదంటే మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా నోటి పూత, చిగుళ్ళ సమస్యలు, లేదంటే చిగుళ్ళ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొత్త బ్రష్ తీసుకోవడం మంచిది. సాఫ్ట్ బ్రష్ వాడాలండి. బ్రషింగ్ చేసే విధానం కూడా చాలామంది అడ్డంగా బ్రష్ చేస్తారండి. అడ్డంగా బ్రష్ చేయడం వల్ల ఎనామిల్ అరిగిపోవడము, చిగుళ్ళు అరిగిపోవడం జరుగుతుంది. సో బ్రష్ నిలువుగా లేదంటే రౌండ్ బ్రషింగ్ టెక్నిక్ ఫాలో అవుతే మన చిగుళ్ళని, టీత్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఎనామిల్ అనేది పంటిలో హార్డెస్ట్ పార్ట్ అండి. సో ఎనామిల్ చాలా వరకు షుగర్ కంటెంట్, షుగర్ రిచ్ ఉన్న ఫుడ్ తినడం వల్ల ఎనామిల్ పాడవడం జరుగుతుంది. బేసిక్గా నోట్లో ఉండే బ్యాక్టీరియా, మనం తీసుకునే ఈ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ రెండు కలిసి ఒక యాసిడ్ని రిలీజ్ చేస్తుందండి. ఆ యాసిడ్ వల్ల ఎనామిల్ అనేది ఫస్ట్ వైట్ స్పాట్గా, తర్వాత బ్రౌన్ స్పాట్, తర్వాత డార్క్ స్పాట్స్ లాగా కన్వర్ట్ అయిపోయి చిన్న క్యావిటీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ముఖ్యంగా ఈ చలికాలంలో, వర్షాకాలంలో పంటి సమస్యలు అయితే పంటి నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఎప్పుడైతే తీవ్రమైన పంటి నొప్పి ఉన్నప్పుడు మీరు దగ్గరలో ఉండే డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి డెంటిస్ట్ ఎగ్జామినేషన్ చేసి కొన్ని డెంటల్ ఎక్స్రేస్ తీసి అవసరం ఉంటే సిమెంట్ ఫిల్లింగ్ చేయడం కానీ, లేదంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ క్యాపింగ్ చేయించుకుంటే ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వచ్చే పంటి సమస్యలు మనం వెంటనే అడ్రస్ చేసినట్టు అవుతుందండి. వర్షాకాలంలో పంటి నొప్పిని త్వరితగతిన తగ్గించుకోవాలి అని అంటే మీరు దగ్గర ఉండే డెంటిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుందండి. ఒకవేళ పంటి నొప్పి తీవ్రత మైల్డ్గా ఉందని అంటే కొన్ని లోకల్ రెమెడీస్, అంటే డీసెన్సిటైజింగ్ పేస్ట్లు కానీ, లేదంటే డీసెన్సిటైజింగ్ మౌత్ వాషెస్ వాడితే మీకు తాత్కాలికంగా రిలీఫ్ వస్తుందండి. బట్ ఒకవేళ సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పంటి పుచ్చు అనేది నరం వరకు వెళ్ళిపోతుందండి. పంటి పుచ్చు నరం వరకు వెళ్ళిపోయినప్పుడు ఈ డీసెన్సిటైజింగ్ పేస్ట్లు కానీ, డీసెన్సిటైజింగ్ మౌత్ వాష్లు కానీ పెద్దగా పనిచేయవండి. డెఫినెట్గా మీరు కొన్ని మెడిసిన్స్, అంటే ఈ పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత కూడా పెయిన్ తగ్గలేదు అని అంటే డెఫినెట్లీ మీరు డెంటిస్ట్ని కలవాల్సి ఉంటుందండి. డెంటిస్ట్ని కలిసి లోకల్ ఎగ్జామినేషన్ చేయించేసుకొని కొన్ని డెంటల్ ఎక్స్రేస్ తీయించుకోవడం వల్ల ఆ పంటి ఇన్ఫెక్షన్ తీవ్రతను ఐడెంటిఫై చేసి దానికి సరైన ట్రీట్మెంట్ చేయించేసుకుంటే మీకు ఈ పంటి నొప్పిని మీరు వెంటనే తగ్గించుకునే అవకాశం ఉంటుందండి.